అలా అంటున్నప్పుడు సడన్గా సినిమాలే చేస్తాను అనుకోలేదు, చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా, తెలుగు సినిమానా లైఫ్లోనే ఆలోచననే లేదు ఆ విషయం గురించి. సడన్లీ దే సెడ్ తేజ గారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్, వన్ మేనేజర్. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ లేనే లేదు, ఫేస్బుక్ ఉంది. ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్. అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్. అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అ హీరోయిన్ ఫర్ వెయ్యి అబద్ధాలు. అండ్ హీ హ్యాస్ షార్ట్ లిస్టెడ్ 3 heroines who are there in that room when I entered. ఓకే, మీతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారా? ముగ్గురు, ఆల్రెడీ ముగ్గురులో కూడా ఒక్కరు నాకు ఎవరని కూడా తెలుసు. ఆమె ఇజాబెల్ అని ఒక అమ్మాయి ఉంది, షీ వాజ్ లేటర్ ఫర్ ఫేర్ అండ్ లవ్లీ యాడ్ అవన్నీ చేసేది ఆమె. ఓకే, ఒక పాపులర్ మోడల్, బ్రెజిలియన్ మోడల్. షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. ఐ యూస్ టు సీ హర్ ఆన్ టీవీ ఛానల్స్ లో ఫేర్నెస్ క్రీమ్ కని యాడ్కి వచ్చే అమ్మాయి ఆమె. నేను నోబడి, జస్ట్ 1 or 2 films old, and suddenly he saw my pictures after selecting them. And then అదే రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది ఆయనకి, అర్జెంట్లో ఎమర్జెన్సీ అమ్మాయి ఇప్పుడే రాగలిగితే నేను ఆమెను కలుస్తాను, ఇప్పుడే తీసుకొచ్చేయండి ఆమెను. సో దే ఇమీడియట్లీ నో హీస్ అ బిగ్ డైరెక్టర్, హీ వాంట్స్ టు మీట్ యూ, నువ్వు తొందరగానే తీసుకొచ్చారు. మమ్మీ నేను వెళ్ళాము. వెళ్తే అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడ చైర్లో కూర్చున్నారు. హీ సెడ్ కమ్ ఫస్ట్ సిట్. ఎస్తర్, యా కమ్ సిట్ డౌన్. సో నెంబర్ 4 కూర్చోండి. yes, నెంబర్ 4. then he said, you know Telugu? No. You know me? No. You know, I don't know anything, and everything's answer is no. Then how are you here? I said, because you saw my pictures and all. Okay. I am a good director in Telugu. Okay, I am a big director in Telugu, he said. I'm like, okay. దెన్ నువ్వు వెతికితే ఎవరినైనా అడిగితే నీకు తెలుస్తుంది, తర్వాత అడుగు, అది ఫైండ్ అవుట్ చేయి నువ్వు అన్నారు. ఓకే. తర్వాత యాక్టింగ్ వచ్చు, కోర్స్ చేసుకున్నావా? ఎస్. ఏమైనా ఆడిషన్ సీన్ ఏమైనా ఉన్నా చేసి చూపించగలవా అంటే అలాంటిది ఏం లేదు. నేను లైఫ్లో ఇప్పుడు దాకా కూడా ఆడిషన్ అనేది ఇవ్వలేదు. ఓకే. నో. సో ఆటోమేటిక్గా మూవీస్ కూడా అంటే ఒక అపీరియన్స్ అనేది కూడా చూసి సో ఒకదానికొకటి అలా వచ్చేస్తాయి. ఇప్పుడు దాకా కూడా అంతే. ఇప్పుడు దాకా కూడా నాకు ఒక మేనేజర్ అన్న అతను లేరు, ఎవరు నా ఫొటోస్ చేసి తీసుకొని తిరుగుతున్నారు అనేవారు లేరు. ఒక్క వర్క్ నుంచి ఇంకో వర్క్. సో ఆయన అయితే ఏం చేద్దాం, ఏదైనా సీన్ రెడీ లేదు, సో నేను నీకు ఒక పని చేద్దాం, కూర్చో అన్నారు. ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో, అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. నేను నీకు ఒక ఇది చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్నారు. ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పారు. చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతూ వింటూ ఐ వాజ్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్. ఈ సెడ్ ఓకే నౌ ఇది అయిపోయింది, నీకు మోసం అయిపోయింది, ఆ స్టోరీని అలా నీకెవరో చాలా ప్రేమిస్తున్నారు, నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు, తర్వాత నీకు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్దంటున్నారు, అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ లుక్డ్ అట్ హిస్. హీ సెడ్ లుక్ అప్ ఇంటూ మై ఐస్. నేను లుక్డ్ అట్ హిమ్, సెడ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్. సింపుల్గా. నేను వీళ్ళు ముగ్గురు, మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా, ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా. అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్గా వాళ్ళ ముందే. అవునవునవును, అంతే. ఆమె ఉన్నారు, మా మేనేజర్ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. హరి బికాస్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్. లాస్టెస్ట్ మినిట్లో నేను కలిసాను అనమాట. సో కలిసి తర్వాత తను తెలుగు వచ్చా అన్నారు. రాదు. విన్నావా? లేదు. ఐడియా ఉందా? లేదు. బట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, యూ కెన్ రిపీట్ తెలుగు వర్డ్స్. ఐ సెడ్ హౌ, ఎలా సౌండ్ అవుతుందని అంటే నేను ఒక సెంటెన్స్ చెప్తాను, అది అలాగే నాకు రిపీట్గా చెప్పాను. ఒక సెంటెన్స్ చెప్పారు, నేను అది ఇమిటేట్ చేశాను. ఓకే డన్, నీకు ఒక 2 daysలో నేను కాల్ చేస్తాను, హైదరాబాద్ వచ్చేసి యు ఆర్ డూయింగ్ మై ఫిల్మ్ అని వెళ్ళిపోయారు. నేను ఇంకా ఇంత ఈజీగా ఒక సినిమా అవుతుందా నాకు డౌట్. ఇది ఫ్రాడ్, ఏదో సమ్ స్కామ్. దిస్ ఇస్ సచ్ అ ప్రిటీ గర్ల్, దే ఆర్ ఆల్ దేర్, హౌ కమ్ ఐ అవుట్ ఆఫ్ నోవేర్. నేను క్యాజువల్, వాళ్ళు మొత్తం మేకప్ అవన్నీ వేసుకుని కూడా ఉన్నారు, నేను మామూలుగా ఇలా వచ్చాను. సో ఐ డోంట్ సీ ఎనీ పాసిబిలిటీ. ఊరికే 2 days అని నాకు బాధ, నేను సాడ్ అవుతానేమో అని చెప్పుంటారని నేను కేర్లెస్. మళ్ళీ ఐ డి నాట్ ఫాలో అప్ నథింగ్. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 days ఐ గెట్ అ కాల్, హలో యూఆర్ రెడీ, రేపు టికెట్ వేస్తున్నాను. అంటే మీరు నిజంగానే మాట్లాడుతున్నారా అంటే అవును. నువ్వు ఏమనుకున్నావు, మరి జోక్ అనుకున్నావా, వచ్చేయి అన్నారు. అంటే ఫస్ట్ తేజ గారిని అంటే ఈ అప్రోచ్ అనేది మొత్తం చేసేటప్పటికి స్కామ్, అమ్మో ఏముంటది, అన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనుకున్నారు. ఎన్ని జరగవు. ఎవ్రీబడి కీప్స్ టెల్లింగ్ ఐఎమ్ బిగ్ దిస్, ఐఎమ్ బిగ్ దాట్, నేను పెద్ద ఇది తెలుసా అని కానీ చెప్తూనే ఉంటారు. కానీ నిజంగా అది ఉంటుందా అని మనకి జరిగేంత వరకు తెలియదు కదా. సో బిఫోర్ దిస్ తెలుగు మూవీ 1000 అబద్ధాల కంటే ముందు హిందీ సినిమాస్ మూవీ అంటే ఆ టైంలో ఏదైనా ఇట్లాంటి జరిగిందా? ఏదైనా స్కామ్ లాంటిదా? స్కామ్ జరగలేదు బికాస్ ఆఫ్ మాస్టర్ జీ. ఈవెన్ తేజ గారిని కలవాలని కూడా పంపించింది మాస్టర్ జీ కాబట్టి అదొక గ్యారంటీ. బికాస్ షీ యూస్ టు చెక్. ఈవెన్ దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తో చేసేటప్పుడు కూడా ఓకే నవ్ యు ఆర్ డూయింగ్ అ ఫిల్మ్,
మాస్టర్ ఇప్పుడు దాకా సినిమాలు చేసావు కానీ సురేష్ ప్రొడక్షన్స్ చేయడం అంటే ఇప్పుడు నువ్వు ఒక ప్రాపర్ సినిమా చేయబోతున్నావు అన్నట్టు. సో షీ యూస్ టు గైడ్ మీ, షీ యూస్ టు టెల్ మీ ఇది ఓకే, ఇది నాట్ ఓకే. ఆమెకి అవసరమే లేదు, ఆమెకే 10 ఉన్నాయి టెన్షన్స్, బట్ ఆల్వేస్ షీ యూస్ టు మానిటర్ దట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్లీ మీటింగ్ తేజ గారు వాజ్ బికాస్ ఆఫ్ హర్ అడ్వైస్. అండ్ హిందీలో ఎవ్రీబడి యూస్ టు బి సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనగానే ఓకే ఓకే డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. జాగ్రత్త. ఇప్పుడు కూడా అందుకే నేను అంటున్నా, అక్కడ నేను ఎక్కువ యాక్టివ్ లేకపోయినా ఆ రెస్పెక్ట్ సరోజ్ ఖాన్ కి స్టూడెంట్ అనే ఒక, ఎందుకంటే ఆఫ్టర్ మాధురి దీక్షిత్ ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ స్టూడ్ బై సమ్వన్ సో స్ట్రాంగ్లీ. సో నా కోసం అంతలా ఎక్కడైనా వెళ్తే ఈమె ఎవరని చెప్తే నా డాటర్ అని చెప్పేవారు. అందరూ ఏజ్ క్యాల్కులేట్ మ్యాచ్ అవ్వట్లేదే ఎలా అని అలా చూస్తారు కానీ అడిగే ధైర్యం లేదు. అడాప్ట్ డాటర్ అండి చెప్పొచ్చు కదా, నా కూతురు అయ్యే ఛాన్స్ లేదా, నాలా కనిపించదా, నాలా లేదా, ఊరికే వాళ్ళకి అలా కాదు ఇలా కాదు అంటారు. అలా కాదు, షీఈ్ మై స్టూడెంట్. నేను ఆమెకి బ్లడ్ షేర్ చేయలేదు కానీ నా విద్య షేర్ చేసుకున్నాను. షీఈ్ మై బ్రెయిన్ చైల్డ్, షీఈ్ టు సే. ఈ బొయ్య పొద్దల మూవీ టైంలో తేజ గారితో వర్క్ చేసేటప్పుడు సో ఆయనతో ఎలా ఉండేది? యూజువల్గా అంటే ఇండస్ట్రీలో ఆ టైంలో మేము వినింది ఏంటంటే తేజ గారు సో హీరోయిన్స్ని కొట్టేవాళ్ళని, సో సీన్ సరిగ్గా రాకపోతే సో ఆయన చూపించే అగ్రెషన్ అనేది వేరు. అంటే టువర్డ్స్ మూవీ పట్ల ఆ డెడికేషన్ కానీ ఏం చేసినా కానీ ఆ సీన్ రాబట్టాలనుకున్నారు. సో ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా? నాతో జరగలేదు, ఎందుకంటే నేను వచ్చిన స్కూల్ ఆఫ్ థాట్. ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ హిజ్, ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా ఆల్సో వీఆర్ లైక్ వెరీ కోర్డియల్ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ స్కూల్ ఆఫ్ థాట్. ఓకే, సి వెన్ యూ కమ్ ఫ్రమ్ గురుకుల్ సిస్టమ్ ఆర్ యూ వెన్ యూ వర్క్డ్, ఇది ఏమవుతుందంటే ఈ హీరోయిన్స్ ఇప్పుడు వచ్చే హీరోయిన్స్ కానీ ఆయన ముందు వర్క్ చేసిన హీరోయిన్స్ వాట్ ఎవర్ ది స్టోరీస్ ఆర్, హీరోయిన్ మైండ్ సెట్ ఏంటంటే దే ఆర్ ఓన్లీ లైక్ మాస్టర్ జీ సెడ్. ఇప్పుడు మాస్టర్ జీ ఆల్సో ఈజ్ వెల్ నోన్ ఫర్ బీయింగ్ అబ్యూజివ్ ఆర్ షౌటింగ్ హీరోయిన్స్ ఆర్ ఈవెన్ హీరోస్ ఆన్ ద సెట్ బికాస్ దే కమ్ ఫ్రమ్ ఒక గురుకుల్ సిస్టమ్ నుంచి వచ్చారు. అందరూ ఒక గురు కింద ఎంతో సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఒక్క స్టెప్ రాంగ్ అయినా ఇక్కడ నుంచి చేతిలో ఉన్నది డైరెక్ట్ కాళ్ళకి వెళ్ళి పడుతుంది. అంటే టార్గెట్ అనేది మిస్ అవ్వదు. మైక్ అయితే లైట్ అయితే లైట్, అది చేతిలో ఏముందనేది కూడా చూడరు. ఇస్కో అని ఇలా టక్ అని వెళ్ళి అక్కడే పడుతుంది. వాళ్ళ నీకో కాళ్ళకో పడుతుంది, వాళ్ళకి ఓకే ఇంజరీ, మాస్టర్ జీ కొట్టారు. సి దట్ ఈస్ బికాస్ దే లవ్ దేర్ జాబ్ సో మచ్, ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. అండ్ దే హ్యావ్ వర్క్డ్ ఇన్ ద ఇండస్ట్రీ వితౌట్ మానిటర్, వితౌట్ రీల్స్ ఉన్న టైంలో వర్క్ చేశారు. అంటే మాస్టర్ జీ లాస్ట్ వరకు కూడా ఇది మానిటర్ చూసేవారే కాదు, ఇలా చూసే చెప్తారు ఆ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ అమ్మాయి ఫ్రేమ్లో రాదు, ఈ 10 డాన్సర్స్ని కట్ చేయండి. తర్వాత అంటుంది ఇంతే కదా ఈ కదా, సో వాళ్ళు రారు కదా, వాళ్ళు ఎందుకు నిలబెట్టేశారు. ఇక్కడ మానిటర్లో చూసిన వాళ్ళు కూడా అంత క్లియర్గా చెప్పరు. కానీ వీళ్ళకి, సో తేజ గారు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. దే డోంట్ డిపెండ్ ఆన్ దాట్ ఏమంటారు ఒక ఎక్విప్మెంట్ మీదనో ఇంకో మనిషి మీదనో, అలా లేదు. సో ముందు ఉన్న వ్యక్తికి కూడా అంతే వాళ్ళు అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఓన్గా టాలెంట్ లేదనుకో, లేకపోయినా వీళ్ళు చెప్పిందన్నైనా అర్థం చేసుకుని చేసే క్యాలిబర్ ఉన్న వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేనేజర్స్ కానీ మిగతా వాళ్ళు అందము ఫిగర్ ఇవన్నీ చూసి తీసుకొస్తారు, కానీ రిసీవింగ్ కెపాసిటీ టాలెంట్ లెవెల్ అంత ఉండదు. ఒక్కసారి చెప్తారు, ఫస్ట్ టైం చాలా బాగా చెప్తారు. తేజ గారు కూడా మాస్టర్జీ కూడా చిలకలా చెప్తారు ప్రేమగా, ఇది చూడమ్మా బంగారం అని చెప్తారు. మీరు ఓకే అంటారు, అక్కడ వెళ్ళి ఏదో చేస్తారు. సెకండ్ టైం పర్లేదు, ఏం పర్లేదు, వాళ్ళు ఒక్కసారి మిస్టేక్ అందరు చేస్తారు. సెకండ్ టైం, థర్డ్ టైం, దాన్ని మించి మళ్ళీ 4th 5th 10 టైమ్స్ కూడా అదే ఏంటంటే ఆ స్కేల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటది. ఫస్ట్ చెప్పిన బుజ్జి బంగారం అనేది లాస్ట్ వచ్చేటప్పటికి ఏముండవు, వేరేది వస్తుంది. నిన్ను సైన్ చేశాను చూడు, అది నా దరిద్రం, సారీ, ఐఎమ్ సారీ టు మై సెల్ఫ్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. సో ఐ టోటలీ అండర్స్టాండ్ దట్ అండ్ ఐఎమ్ మై సెల్ఫ్ లైక్ దట్. నేను కూడా నాకే నేను ఇచ్చే ఛాన్సెస్ 3. నేనే ఒక్కసారి 2సారి వరకు నాకు అర్థం అవ్వకుండా ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తే నాకేస్తారు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ ఫీల్డ్లో, నీకు లేదు ఈ టాలెంట్. దట్స్ హౌ ఐ ఫీల్ బికాస్ ఇట్ షుడెంట్ టేక్ దట్ మచ్ ఆఫ్ అ టైమ్ ఫర్ అ ట్రైన్డ్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్. సో తేజ గారికి నాకు చెప్పే అవసరమే లేదు, నేనే నన్ను తిట్టుకుంటూ ఉంటాను. అలా సెల్ఫ్ తిట్టుకునేలా ఉంది కాబట్టి నో ప్రాబ్లం. వి బోత్ వర్ లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ వుడ్ గివ్ మీ వన్ సీన్, నాకు ఇది ఇంత ఒకే షాట్లో ట్రాలీ షాట్లో ఒకే టేక్లో అయ్యేలా చూసుకో, ఓకేనా? ఓకే, పింకీ ప్రామిస్, హీ విల్ గో, ఐ విల్ కమ్ బ్యాక్, ఫస్ట్ టేక్లో అయిపోతుంది. హీస్ టు టెల్ మీ, నా సెట్లో నువ్వు ఇది క్లాప్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకు, నా సెట్లో క్లాప్ ఇవ్వడాలు, ఒక టేక్కి విసిల్ ఇవ్వడాలు అవన్నీ ఏముండదు, నీ సీన్ మీద ఫోకస్ చేయి చాలు అని. ఓకే, నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ 2-3 టైమ్స్ నా ఒకే టేక్కి అయ్యేసరికి మొత్తం యూనిట్ మొత్తం క్లాప్ చేశారు. హీ వాజ్ లుకింగ్ అట్ ద మానిటర్ బిఫోర్ హీ కుడ్ సే కట్. అట్ ద మూమెంట్ ఐ ఫినిష్డ్ మై డైలాగ్ ఎవ్రీబడి క్లాప్డ్. హీస్ లైక్ సరేలే, సరే సరే. సో
instead of him being disappointed with me, he used to always be impressed, he used to be happy. And I learned Telugu within 15 days. Within one schedule I had already learned Telugu. ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న తెలుగు అప్పుడు నేర్చుకునేది క్లారిటీ లేదు, బట్ తెలుగు బేసిక్ అంటే ఆ డైలాగ్స్ కి మెమరైజ్ చేసే టెన్షన్ లేదు. నాకు ఇమీడియట్ ఆన్ ద స్పాట్ ఒక డైలాగ్ చెప్పినా నేను నేర్చుకుని చెప్పేస్తాను. ఓకే, ఫ్రమ్ జీరో నాలెడ్జ్ టు ఐ లెర్న్. ఏమండి ఎలా ఉన్నారు, టిఫిన్ అయిపోయిందా, పొద్దున అమ్మ ఇంత నేర్చుకుందామా హీరోయిన్, ఇంత క్విక్ లెర్నర్ అయితే మీరు. సో యూస్ టు సే ఆల్వేస్ ఆన్ ద సెట్, ఎక్కడ మా లడ్డు హీరోయిన్ ఎక్కడ. సో అప్పుడు దీనికన్నా స్లిమ్ ఉంటే కూడా హీ యూస్ టు స్టిల్ కాల్ మీ లడ్డు బ్యాక్ దెన్ ఓన్లీ. యూస్ టు సే ఎక్కడ చూడు అక్కడ తిరుగుతుంది, నేర్చుకున్నావా, లైన్స్ వస్తున్నాయా, ఐ యూస్ టు బి రోమింగ్ అరౌండ్ టాకింగ్ టు పీపుల్, ఈమె అంతా అయిపోయినట్టు తిరుగుతుంది ఏంటి అని. సో ఇట్ వాస్ వెరీ ఫన్. ఎప్పుడు సెట్లో నా వల్ల లేదా మన సీన్స్ వల్ల డైలాగ్స్ వల్ల డిస్కషన్ ఒక చిన్న స్ట్రెస్ కూడా నెవర్ గేమ్. సో ఒకసారి సెట్లో అందరు అదే చెప్పారు, నువ్వు అంతా తిరుగుతున్నావు, నవ్వుతున్నావు, హహా అంటున్నావు, నీకు కొట్టలు పడతారు చూడు, కొడతారు మీకంటే. ఎందుకంటే అప్పుడు చెప్పారు ఈ స్టోరీస్ అన్ని. మీకు ఫుల్ డే ఎప్పుడు ప్రతిరోజు కొట్టేవారంట, ప్రతి పొద్దున సాయంత్రం కొట్టేవారంట, ఆ హీరోయిన్ ఫుల్ డే ఏడుస్తూ కూర్చున్నదంట సెట్లో అవన్నీ. సో ఒక 2 days నేను కొంచెం డల్ అయిపోయాను. డైరెక్టర్ గారు నోటీస్ చేశారు, ఎందుకు సాడ్గా ఉంది, పిలవండి, కమ్ హియర్. ఓకే. అండ్ హీ యూస్ టు ట్రీట్ మీ లైక్ అ స్మాల్ కిడ్ బికాస్ ఐ వాస్ జస్ట్ 18 దట్ టైమ్. సో ఐ కేమ్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నో ప్రాబ్లమ్. వై సడన్లీ యువర్ డల్? నువ్వు డల్గా ఉన్నావు, నాకు కనిపిస్తుంది, నువ్వు 2 days నుంచి అంత ముందుట్లా లేవు, ఏమైందంటే, లేదు అందరూ నాకు చెప్తున్నారు మీకు ఇష్టం ఉండదంట ఇలా తిరిగితే, నేను నీకేమైనా చెప్పానా? లేదు. మరి మీకు వాళ్ళు చెప్పింది ఎందుకు? నీకు నేను కొట్టానా? లేదు. తిట్టానా? లేదు. నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లేదు. ఊరికే పిలిచి కొట్టడానికి సినిమా ఎందుకు చేయాలి? ఎక్కడైనా వెళ్ళి కొడుతూ ఉండొచ్చు కదా. నాకు సినిమా బాగా రావాలి. సినిమా బాగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు ఊరికే ఎవరు పిలిచి కొట్టడానికి నాకేం పిచ్చి కాదు. యు ఆర్ డూయింగ్ యువర్ వర్క్ వెల్, యు ఆర్ అ హ్యాపీ పర్సన్, బీ హ్యాపీ. యూ వాంట్ మీ టు ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఐ విల్ నెవర్ హిట్ యూ. ఐ సెడ్ ఓకే. నేను హ్యాండ్ ఎక్కడ చూపి, హ్యాండ్ ఇలా ఫింగర్లో ఐ ప్రామిస్ దిస్ గర్ల్. నేను ఈమెకి ఎప్పుడు కొట్టను. సో అందరు చెప్పేవారు, అదేంటి నీ మీద లవ్లో పడ్డారా ఏంటి, అసలు అది ఒక్కరోజు తిట్టట్లేదు, ఫుల్ హ్యాపీగా. ఫస్ట్ హీరోయిన్ ఎగిరి బర్డ్ లాగా తిరుగుతుంది మొత్తం తేజ గారి సెట్లో, అది కూడా అని చెప్పి. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ లెర్న్డ్ అ లాట్. అంటే ఆ మూవీలో కూడా స్కూటీ సీన్ ఉంటుంది కదా, అరే అదైతే భలే ఉంటుంది అసలు. ఆ స్కూటీ నాకు యాక్చువల్లీ స్కూటీ రైడింగ్ కూడా రాదు. సో ఏం చేసేవారు, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అది. సో ఆ స్కూటీని నాకే ఇచ్చేసారు. ఇంకా డైలీ నువ్వు నీ స్టే నుంచి లొకేషన్ దాకా రామోజీ ఫిల్మ్ సిటీ లోపు నువ్వే రౌండ్ వెళ్తూ ఉండు. సో నేను ఆ స్కూటీ తీసుకుంటూ రౌండ్ వెళ్తూ ఆ స్కూటీలోనే లొకేషన్కి రావడం, స్కూటీలోనే నా రూమ్కి రిటర్న్ వెళ్ళిపోవడం అవన్నీ. బట్ ఓవరాల్ ఐ నెవర్ టుక్ ఎనీథింగ్ యాజ్ అ బ్యారియర్ ఆర్ యాజ్ నెగటివ్. ఆయన ఇచ్చింది ప్రతిదీ ఒక టెన్షన్, నాకు అమ్మా నాకు ఇంత ఇచ్చారు, నాకు టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు అలాంటి. నౌ సీ హీ విల్ గివ్ యూ 1 whole page, 1 hourలో బై హార్ట్ చేయి అంటారు. ఓ టార్చర్, డైరెక్టర్ గారు చాలా టార్చర్ అని ఆలోచిస్తే అదే టార్చర్గా ఆలోచించవచ్చు. బట్ నో, ఓకే ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్. ఐ యూస్ టు రోమ్ అరౌండ్, దీన్నే నాకు ఇంగ్లీష్లో రాసి ఇవ్వండి అని ఒకరితో, తర్వాత దాని మీనింగ్ ఏంటి అని ఇంకొకరితో. సో ఐ యూస్ టు అండర్స్టాండ్ ద మీనింగ్, మెమరైజ్ ఇన్ ఇంగ్లీష్, కీప్ ఇట్ రెడీ బై 1 hour. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, పాపా రెడీ. అసలు సో నవ్వుతూ ఆడుతూ పాడుతూ సినిమా అయిపోయింది. ఆ టైంలో కూడా ఇంకా దాంట్లో కొన్ని సీన్స్ అయితే ఇప్పటికీ, సో ఇట్ వాస్ వెరీ, అంటే కామెడీ సీన్స్ కానీ కొన్ని లవ్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించింది. అంటే తేజ గారు దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ మూవీ అనేది కూడా, సో ఈ మూవీ అనేది కూడా బయట తీసుకొచ్చారు. అండ్ మూవీ రిజల్ట్ అనేది కూడా పెద్దగా, సో ఆ టైంలో ఏమన్నా మీరేమన్నా బాధపడ్డం కానీ అట్లా ఏమన్నా? లేదు, ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్, నేను సూపర్ హిట్ అవుతానని నేను ఆలోచించనే లేదు కదా అసలు. ఫస్ట్ నుంచి ఆలోచన అనేది కూడా ఏ మూవీస్ లో లేదా అసలు. నేను ఎందుకంటే ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇస్ ద బోనస్ ఓన్లీ కదా. నేను హీరోయినే అవుతాను అనుకోలేదు, అయిపోయాను. తెలుగులోకే వస్తాను అనుకోలేదు, వచ్చేసాను. తేజ గారు లాంటి డైరెక్టర్తో చేస్తాను అనుకోలేదు, చేశాను. సో ఎవ్రీథింగ్ ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఈవెన్ నాకు ఇంకొకటి ఎందుకు లేదంటే, ఇప్పుడు కూడా 1 సినిమా సక్సెస్ అనేది మేబీ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అవ్వకపోవచ్చు, బట్ ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒక రకంగా సక్సెస్ అవుతుంది ఇన్ 1 way or the other. ఫర్ మీ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ తేజ గారితో కంప్లీట్ చేసి బాంబే వెళ్ళాను. సెకండ్ షెడ్యూల్ ముందే, బిఫోర్ వీ కుడ్ స్టార్ట్ సెకండ్ షెడ్యూల్, 1 day తేజ గారు కాల్డ్ మీ అండ్ ఈజ్ లైక్, ఓ హీరోయిన్ ఏంటి, నువ్వు వచ్చేసే, మళ్ళీ నీకు హైదరాబాద్ వదలదు ఇంకా, నువ్వు హైదరాబాద్ రిటర్న్ రావాలి అన్నారు. ఎందుకు, ఏమైపోయింది అంటే, యు నో సురేష్ ప్రొడక్షన్స్? ఐ సెడ్ నో. ఓకే, ఇట్ ఈస్ లైక్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. I said, okay, they want to sign you for their film.
సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ హౌ నా తెలుగులో సినిమా కూడా రాలేదు కదా అంటే ఈ సెడ్ లేదు మన పోస్ట్ ప్రొడక్షన్ రామానాయుడు స్టూడియోస్లోనే అవుతుంది, వాళ్ళు హీరోయిన్ వెతుకుతుండేసరికి. సో తేజ గారు ఆల్రెడీ లైక్డ్ మై వర్క్ సో మచ్ దట్ హీ కన్సిడర్డ్ షోయింగ్ మీ టు సురేష్ బాబు గారు. అదర్వైజ్ సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఫస్ట్ స్కెడ్యూల్ ది రషెస్ సురేష్ బాబు గారు చూశారు. అప్పటికి చాలా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ వాళ్ళు ఇది స్క్రీన్ టెస్ట్ అవన్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు, అవన్నీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. హూ విల్ బీ ద హీరోయిన్ ఫర్ భీమవరం బుల్లోడు వాజ్ అ బిగ్ క్వశ్చన్. సో he called please so appude he said that Suresh Babu garu has seen your rushes and he wants to meet you. So I met him and I signed Bhimvaram Bullodu even before the second schedule of Veya Badalu. Okay, so Bhimvaram Bullodu's first schedule and Veya Badalu's second schedule was going on together. Okay, release kuda ayetappudu I was shooting for Bhimvaram Bullodu and attending the promotions. So I never felt that this film is not doing well or that film is not benefiting. Every film, every effort has benefited me in some or the other way. Okay.